మొదటి దశ ఎన్నికలు ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 2,41,137 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం మా ఖమ్మం రిపోర్టర్ ఖమ్మం జిల్లా బొనకల మండలం తోటికుంట గ్రామ పోలింగ్ స్టేషన్ దగ్గర నుంచి ఎన్నికల అధికారితో మాట్లాడుతున్నారు. ఆ సన్నివేశాలు చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు. జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్ పరిధిలోని 7 మండలాల్లో ప్రశాంతంగా వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని అధికారులు తెలుపుతున్నారు. అదే భాగంగా ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా బోనకల మండలం తోటిగుండ్ల గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఎన్నికల అధికారితో మాట్లాడి అసలు ఎలా జరుగుతుంది ఏంటో మనం తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి, ఏ విధంగా జరుగుతుంది సార్ ఎన్నికలు? ఉదయం నుంచి ఇప్పుడు 11 అంటే దాదాపు 4 గంటల వరకు జరిగింది. ఏ విధంగా జరుగుతుంది సార్? ఉదయం నుంచి కూడా ఉత్సాహంతో ఓటర్లు వస్తున్నారు, ఓట్లు వేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటివరకు 1,070 ఓట్లు నమోదైనాయి. అంటే 65% ఓటు నమోదైంది. మొత్తం 1,635 ఓట్లకు గాను 1,070 ఓట్లు పోలైనాయి. వాతావరణం ఇక్కడ చాలా బాగుంది. మా ఎన్నికల సిబ్బంది కానీ ఇక్కడ ఉన్న కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా మంచి కోఆపరేటివ్తో ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ పోలింగ్ అనేది నడుస్తూ ఉంది. ఈ కోఆపరేషన్ అనేది ఇద్దరు కంటెస్టింగ్ సర్పంచ్ అభ్యర్థులు కానీ వార్డు మెంబర్లు కానీ అందరూ కూడా ఏజెంట్స్తో సహా అంతా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇంతవరకు అయితే ఎలక్షన్ జరిగిందండి. వికలాంగుల కోసం మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? వాళ్ళు రావడానికి ఓటేయడానికి ముందుకు వస్తున్నారా సార్? వయోవృద్ధులు వికలాంగులకు కూడా మన దగ్గర ఓటేశారు. వారి కోసం మనం వీల్ చైర్ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని దగ్గరలో ర్యాంపులు లేకపోవడం వల్ల కూడా మా అధికారులు వాటిని బల్లల్ని ర్యాంపు లాగా మార్చి వాళ్ళందరినీ లోపలికి పోయే సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు కూడా వయోవృద్ధులు కూడా చక్కగా ఓటు వేసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే లేవు. ఓటర్లకు ఓటు గుర్తింపు కార్డు లేని వాళ్ళకి ఏ కార్డులు తీసుకురమ్మని మీరు చెప్తున్నారు? ప్రభుత్వం సూచించినటువంటి 18 రకాల కార్డులలో ఏదో ఒక కార్డు, అంటే బ్యాంక్ పాస్బుక్ కానీ, ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఇంకా వేరే డ్రైవింగ్ లైసెన్సులు ఇలాంటివి 18 సూచించారు ఎన్నికల కమిషన్. ఆ కార్డులని ఏదో ఒక దాన్ని మేము అనుమతిస్తున్నాం. బయట మాకు తెలిసిన సమాచారంతో ఓన్లీ ఆధార్ కార్డు ఒకటే తీసుకురండి అని చెప్తున్నారు ప్రజలు. దానిపై మీ స్పందన ఏంటి సార్? ఆధార్ కార్డు అని అనలేదు. అయితే మేము గ్రామంలో నిన్ననే ఊర్లో మొత్తం చాటింపు చేశాము. మీరు ఆ చాటింపును కూడా మీరు తెలుసుకోవచ్చు. అందులో ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకురండి అనగానే వాళ్ళు ఎక్కువగా గుర్తింపు కార్డు అనగానే ఆధార్ అనేది అందరికీ ఒక మార్క్ లాగా ఉంది కాబట్టి ఎక్కువ ఆధార్ కార్డు తీసుకొని వస్తున్నారు. ఓటర్ ఐడి కూడా తీసుకురమ్మన్నాము. ఎట్లాగో ఓటర్ స్లిప్లు పంచాం కాబట్టి ఆ ఓటర్ స్లిప్లో ఓటర్ నెంబరు అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంకా అదనంగా కావాలని ఆధార్ కార్డు తీసుకొస్తున్నారండి. ఇప్పటి వరకు 50% నమోదైంది అంటున్నారు సార్. 65% నమోదైంది అంటున్నారు. ఇప్పుడు 1 వరకు లైన్లో ఉన్న వాళ్ళందరినీ ఓటేసే ఛాన్స్ ఇస్తారా సార్? ఇంకా పర్సంటేజ్ ఎంత పెరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా 1 గంట వరకు మా ఆవరణంలో ఉన్న వాళ్ళందరికీ ఓటు ఇస్తాము. చివర ఎవరైతే 1 గంటకు వస్తారో ఒకసారి మేము బెల్ కొడతాము. పొద్దున 7 గంటలప్పుడు కూడా మేము బడిలో గంట కొట్టి ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. అలాగే 1 గంటకి మేము గంట కొట్టి లోపల ఎవరైతే ఉన్నారో గేట్ వేసేసి వాళ్ళకి చివర ఉన్న అభ్యర్థికి 1వ నెంబరు, తర్వాత 2వ నెంబరు, అలా ఎలక్షన్ లైన్లో ఉన్న వాళ్ళకి చివరి నెంబరు ఇస్తూ వస్తాం. చివరి నెంబర్ నుంచి ఓటేసుకుంటూ ఎవరైతే 1వ నెంబర్ ఉంటారో 1వ నెంబరు అభ్యర్థి అయిపోయిందంటే వాళ్ళని 2 గంటలైనా 2:30 వరకైనా మేము ఓటు వేపిస్తాము. దాదాపుగా మాకు 1 గంట వరకు మా సమాచారం ప్రకారం 12:30 వరకే ఎలక్షన్ ముగుస్తుందని మేము భావిస్తున్నాం. ఎలక్షన్ అందరూ వస్తారని మేము భావిస్తున్నాం. ఇది అధికారులు చెబుతున్న విషయం. అయితే ఎన్నికలు అయితే ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఎలాంటి గొడవలు జరగకుండా జరుగుతున్నాయి. ఓటర్ల కోసం 18 రకాల గుర్తింపు కార్డులు అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 18 రకాల గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఆ కార్డులలో ఏది తీసుకొచ్చినా ఓటు వేయిస్తాము. 1 వరకు క్యూ లైన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని తోటికుండ్ల ఆర్ఓ గారు చెప్తున్నారు. నేను మీ మదార్ సాహెబ్, తెలంగాణ ముచ్చట్లు.